మనకు మదనపల్లికి జిల్లా లేదు. గత సంవత్సరం పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మన అందరి మదనపల్లి వాసుల అభ్యర్థన మేరకు నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మదనపల్లి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఇదే బెంగళూరు బస్ స్టాండ్ సాక్షిగా 2024 ఎలక్షన్ లో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే మదనపల్లి జిల్లాకి ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మదనపల్లి ఒక జాతీయ మూవ్మెంట్ కి, స్వరాజ్య మూవ్మెంట్ కి పుట్టిన గడ్డ. సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ మదనపల్లిలో స్టార్ట్ అయింది. మన దేశానికి మనం పరిపాలించిన మూవ్మెంట్ మదనపల్లి నుంచి స్టార్ట్ అయింది. జనగణమన ఇక్కడ మొట్టమొదటిగా ఒకసారి పాడి దేశానికి అంకితం చేసిన చరిత్ర మదనపల్లిది. ఏషియాలోనే అతి పెద్ద టొమాటో మార్కెట్ మదనపల్లిది. టీబీ హాస్పిటల్ గత 100 సంవత్సరాల నుంచి ఎవరికైనా నయం కాకపోతే శానిటోరియం హాస్పిటల్, టీబీ హాస్పిటల్ అందరికీ నయం చేసేది. ఎంఎల్ఎల్ హాస్పిటల్ గత ఇక్కడ నుంచి అనంతపూర్ వరకు, ఇటు దాదాపు జమ్మలగూడ వరకు, ఇటు అప్పుడు తిరుపతిలో కూడా హాస్పిటల్ లేవు, తిరుపతి వరకు, చిత్తూరు వరకు ఎంఎల్ఎల్ హాస్పిటల్ సేవలు ఉన్నాయి. ఇవే కాకుండా మదనపల్లికి రిషి వ్యాలీ స్కూల్ మదనపల్లి దగ్గర ఉంది. ఇదే కాకుండా ఆనీ బెసెంట్ గారు మదనపల్లిలో డిగ్రీ కళాశాల స్థాపించారు. ఆనీ బెసెంట్ గారి విగ్రహం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతే మన పోస్ట్ ఆఫీస్ ముందర పెట్టడం జరిగింది. నేను ఎమ్మెల్యే గత 9-14 ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఒక ప్రోగ్రాం చేశాము. ఖచ్చితంగా మదనపల్లిలో దేశ విలువలను, దేశ సమగ్రతను, దేశం కోసం అంకితం అయి దేశం కోసం త్యాగం చేసిన నాయకుల స్ఫూర్తితో మనము 2 రోజులు 3 రోజుల ముందు నుంచే కార్యక్రమం చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి ఒక ఆలోచనతో గత 15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇదే కాకుండా మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాంపౌండ్ లో స్టార్ట్ చేశాము. మిషన్ కాంపౌండ్ లో స్టార్ట్ చేసిన కార్యక్రమానికి మళ్ళా బీటీ కాలేజ్ లో కొన్ని సంవత్సరాలు చేశాం. ఇప్పుడు ఈ 3వ సంవత్సరం ఎక్కడైతే టిప్పు సుల్తాన్ మైదానంలో చేస్తున్నాం, ఏ ఒక్కరికి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత బాగా జరిగిందంటే దానికి మన మదనపల్లి పిల్లలే సాక్షి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మీ వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరిగింది. మా మహిళా అక్క చెల్లెలు, మెప్మా ఐకేపీ మహిళా అక్క చెల్లెలు చాలా ఆడంబరంగా, చాలా బాధ్యతగా అందరూ ఈ కార్యక్రమం చేశారు. ఇదే కాకుండా తెలుగుదేశం, జనసేన, అదే విధంగా బీజేపీ పార్టీ నాయకులు అందరికన్నా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన స్కూల్ యజమానులు ఎవరైతే స్కూల్ ఉన్నారో వీళ్ళు, అదే కాకుండా కాలేజ్ వాళ్ళు, వీళ్ళందరూ చాలా బాధ్యత తీసుకొని తెల్లవారు నుంచి పిల్లలందరూ తీసుకుని వచ్చి ఇంత బాగా కార్యక్రమం చేసిన స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే కాకుండా పట్టణ వాసులందరూ నిన్న ప్రతి కార్యక్రమం అన్నా మేము ఈ కార్యక్రమం చేస్తాం, మేము ఆ కార్యక్రమం చేస్తాం, మేమందరం మీకు దగ్గర ఉన్నాం, పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పి ముందుకు వచ్చిన ప్రతి పట్టణ వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ నుంచి మొదలైంది, రేపు మళ్ళా 10 గంటలకు ఉంది. మొన్నాడు వచ్చి సాయంత్రం ఎక్కడైతే టిప్పు సుల్తాన్ మైదానంలో 6 గంటల నుంచి కార్యక్రమం ఉంది. ఏదో ఇంకొక కొత్త కల్చరల్ టీం కూడా వచ్చింది. ఆ టీం పేరు జబర్దస్త్ టీం అంట. జబర్దస్త్ టీం కూడా శుక్రవారం సాయంత్రం మదనపల్లిలో మన టిప్పు సుల్తాన్ మైదానంలో మా కార్యనిర్వాహకులందరూ పెట్టడం జరిగింది. వీళ్ళందరి అభ్యర్థన మేరకు సరే అంతా కల్చరల్ ప్రోగ్రామ్ అంతా వీళ్ళదే. రేపు ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం 6:30-7 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 12 గంటల వరకు కల్చరల్ కార్యక్రమం, జబర్దస్త్ కార్యక్రమం అందరికీ దగ్గర తీసుకొని మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను, ముందస్తు ఉత్సవాలను భారతదేశం అంతా చూసేటట్టుగా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవే